హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇవాళ వచ్చేసి విషయం ఏంటంటే లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం గురించి చెప్పుకుందాము. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అవతారంలో దర్శనమివ్వనున్నారు. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉంది కాబట్టి అమ్మను త్రిపుర సుందరి నామంతో పిలుస్తారు. పంచదశాక్షరి మహామంత్రానికి ఆదిదేవతగా, శ్రీచక్ర అధిష్టాన దేవతగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో అమ్మవారు తనను ఆశ్రయించే భక్తులను అనుగ్రహిస్తారు. సచామర రమావాణి, ఒకవైపు లక్ష్మీదేవి, మరొక వైపు సరస్వతీదేవి వింజామరలు వీస్తుండగా చిరునవ్వుతో భక్తులను అనుగ్రహించే లలితా త్రిపుర సుందరీదేవిని ఆశ్రయిస్తే సకల ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. శ్లోకము: సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటూ అమ్మవారిని సేవిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి. ఈరోజు లలితా సహస్రనామ పారాయణ విశేషంగా చేస్తారు. ఏ రంగు వస్త్రం, ఏ పూలు? ఈరోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రము సమర్పించాలి. బంగారు రంగు చామంతులతో అమ్మవారిని పూజించాలి. ప్రసాదం: ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కూరగాయలతో తయారు చేసిన కదంబ ప్రసాదమును సమర్పించాలి. ఆ లలితా త్రిపుర సుందరీదేవి అనుగ్రహం భక్తులందరిపై ఉండుగాక. శ్రీ మాత్రే నమః. గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకాని వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. ఇది ఫ్రెండ్స్ టుడే విషయం వచ్చేసి ఇవాళ లలితా త్రిపుర సుందరి అలంకారము వైశిష్టం గురించి చెప్పుకున్నాం కదా. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.